దక్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్తి. దక్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్తి. వేదాంత వీధిలో వెలిగిన వాడు లోకాని జ్ఞాన మార్గం చూపిన వాడు చెంత చేరితే మాయ విడిపోతుంది చిత్త శుద్ధితో జ్యోతి ప్రసరించుంది. చేతిలో ముద్ర జ్ఞాన ముద్ర లోపల వెలిగే ఆత్మబుద్ధి అపస్మారుడి మీద అడుగేసిన వాడు అహంకార భూతాన్ని జయించిన వాడు సనకాదికులకే గురువైన వాడు సర్వశాస్త్రాలకి సారమైన వాడు అంతర్వ్యామి మౌనమైన ఉపనిషత్తు ఆత్మజ్యోతి వెలిగించే మహాతత్వం. తపస్సుతో పిలిస్తే ప్రత్యక్షమవును పరమార్థ జ్ఞానాన్ని ప్రసాదించును. శాంతి ధైర్యం శుద్ధి పంచే స్వరూపం శివ జ్ఞానంలో తడిచిన రూపం అద్వైత తత్వాన్ని చూపిన దీపం అహం విడిచి చూపే మోక్ష మార్గం. లోపల వెలిగే ఆత్మస్వరూపం లయలోన కలిసే పరమ బోధన. వృక్షం కింద విశ్వం అంతయు చూపుల పల్లకిలో తత్వం అంతయు ఊహకందని మౌనమది వేదమవుతుంది. ఒక్క చూపుతో బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. దక్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్తి. దక్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్తి. దక్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్తి. వేదాంత వీధిలో వెలిగిన వాడు లోకాని జ్ఞాన మార్గం చూపిన వాడు చెంత చేరితే మాయ విడిపోతుంది చిత్త శుద్ధితో జ్యోతి ప్రసరించుంది. చేతిలో ముద్ర జ్ఞాన ముద్ర లోపల వెలిగే ఆత్మబుద్ధి అపస్మారుడి మీద అడుగేసిన వాడు అహంకార భూతాన్ని జయించిన వాడు సనకాదికులకే గురువైన వాడు సర్వశాస్త్రాలకి సారమైన వాడు అంతర్వ్యామి మౌనమైన ఉపనిషత్తు ఆత్మజ్యోతి వెలిగించే మహాతత్వం. తపస్సుతో పిలిస్తే ప్రత్యక్షమవును పరమార్థ జ్ఞానాన్ని ప్రసాదించును. శాంతి ధైర్యం శుద్ధి పంచే స్వరూపం శివ జ్ఞానంలో తడిచిన రూపం అద్వైత తత్వాన్ని చూపిన దీపం అహం విడిచి చూపే మోక్ష మార్గం. లోపల వెలిగే ఆత్మస్వరూపం
లయలోన కలిసే పరమ బోధన. వృక్షం కింద విశ్వం అంతయు, చూపుల పల్లకిలో తత్వం అంతయు. ఊహకందని మౌనమది వేదమవుతుంది, ఒక్క చూపుతో బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. దక్షిణ దిశలో దివ్య తేజము, మౌన బోధకుని జ్ఞాన సందేశము. వృక్షమూలమున వెలిగే గురువు, వివేక శిఖరమే దక్షిణమూర్షిణ దిశలో దివ్య తేజము, మౌన బోధకుని జ్ఞాన సందేశము. వృక్షమూలమున వెలిగే గురువు, వివేక శిఖరమే దక్షిణమూర్తి. దక్షిణ దిశలో దివ్య తేజము, మౌన బోధకుని జ్ఞాన సందేశము. వృక్షమూలమున వెలిగే గురువు, వివేక శిఖరమే దక్షిణమూర్తి. దక్షిణ దిశలో దివ్య తేజము, మౌన బోధకుని జ్ఞాన సందేశము. వృక్షమూలమున వెలిగే గురువు, వివేక శిఖరమే దక్షిణమూర్తి. వేదాంత వీధిలో వెలిగిన వాడు, లోకాని జ్ఞాన మార్గం చూపిన వాడు. చెంత చేరితే మాయ విడిపోతుంది, చిత్త శుద్ధితో జ్యోతి ప్రసరించుంది. చేతిలో ముద్ర జ్ఞాన ముద్ర, లోపల వెలిగే ఆత్మబుద్ధి. అపస్మారుడి మీద అడుగేసిన వాడు, అహంకార భూతాన్ని జయించిన వాడు. సనకాదికులకే గురువైన వాడు, సర్వశాస్త్రాలకి సారమైన వాడు. అంతర్వ్యామి మౌనమైన ఉపనిషత్తు, ఆత్మజ్యోతి వెలిగించే మహాతత్వం. తపస్సుతో పిలిస్తే ప్రత్యక్షమవును, పరమార్థ జ్ఞానాన్ని ప్రసాదించును. శాంతి ధైర్యం శుద్ధి పంచే స్వరూపం, శివ జ్ఞానంలో తడిచిన రూపం. అద్వైత తత్వాన్ని చూపిన దీపం, అహం విడిచి చూపే మోక్ష మార్గం. లోపల వెలిగే ఆత్మస్వరూపం, లయలోన కలిసే పరమ బోధన. వృక్షం కింద విశ్వం అంతయు, చూపుల పల్లకిలో తత్వం అంతయు. ఊహకందని మౌనమది వేదమవుతుంది, ఒక్క చూపుతో బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. దక్షిణ దిశలో దివ్య తేజము, మౌన బోధకుని జ్ఞాన సందేశము. వృక్షమూలమున వెలిగే గురువు, వివేక శిఖరమే దక్షిణమూర్షిణ దిశలో దివ్య తేజము, మౌన బోధకుని జ్ఞాన సందేశము. వృక్షమూలమున వెలిగే గురువు, వివేక శిఖరమే దక్షిణమూర్తి. దక్షిణ దిశలో దివ్య తేజము, మౌన బోధకుని జ్ఞాన సందేశము. వృక్షమూలమున వెలిగే గురువు, వివేక శిఖరమే దక్షిణమూర్తి. దక్షిణ దిశలో దివ్య తేజము, మౌన బోధకుని జ్ఞాన సందేశము. వృక్షమూలమున వెలిగే గురువు, వివేక శిఖరమే దక్షిణమూర్తి. వేదాంత వీధిలో వెలిగిన వాడు, లోకాని జ్ఞాన మార్గం చూపిన వాడు. చెంత చేరితే మాయ విడిపోతుంది, చిత్త శుద్ధితో జ్యోతి ప్రసరించుంది. చేతిలో ముద్ర జ్ఞాన ముద్ర, లోపల వెలిగే ఆత్మబుద్ధి. అపస్మారుడి మీద అడుగేసిన వాడు,
అహంకార భూతాన్ని జయించినవాడు సనకాదికులకే గురువైన వాడు సర్వశాస్త్రాలకి సారమైన వాడు అంతర్యామి మౌనమైన ఉపనిషత్తు ఆత్మజ్యోతి వెలిగించే మహాతత్వం తపస్సుతో పిలిస్తే ప్రత్యక్షమవును పరమార్థ జ్ఞానాన్ని ప్రసాదించును శాంతి ధైర్యం శుద్ధి పంచే స్వరూపం శివ జ్ఞానంలో తడిచిన రూపం అద్వైత తత్వాన్ని చూపిన దీపం అహం విడిచి చూపే మోక్ష మార్గం లోపల వెలిగే ఆత్మస్వరూపం లయలోన కలిసే పరమ బోధన వృక్షం కింద విశ్వం అంతయు చూపుల పల్లకిలో తత్వం అంతయు ఊహకందని మౌనమది వేదమవుతుంది ఒక్క చూపుతో బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది దక్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణ మూర్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్తి దక్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్తి దక్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్తి వేదాంత వీధిలో వెలిగిన వాడు లోకాని జ్ఞాన మార్గం చూపిన వాడు చెంత చేరితే మాయ విడిపోతుంది చిత్త శుద్ధితో జ్యోతి ప్రసరించుంది చేతిలో ముద్ర జ్ఞాన ముద్ర లోపల వెలిగే ఆత్మబుద్ధి అపస్మారుడి మీద అడుగేసిన వాడు అహంకార భూతాన్ని జయించిన వాడు సనకాదికులకే గురువైన వాడు సర్వశాస్త్రాలకి సారమైన వాడు అంతర్యామి మౌనమైన ఉపనిషత్తు ఆత్మజ్యోతి వెలిగించే మహాతత్వం తపస్సుతో పిలిస్తే ప్రత్యక్షమవును పరమార్థ జ్ఞానాన్ని ప్రసాదించును శాంతి ధైర్యం శుద్ధి పంచే స్వరూపం శివ జ్ఞానంలో తడిచిన రూపం అద్వైత తత్వాన్ని చూపిన దీపం అహం విడిచి చూపే మోక్ష మార్గం లోపల వెలిగే ఆత్మస్వరూపం లయలోన కలిసే పరమ బోధన వృక్షం కింద విశ్వం అంతయు చూపుల పల్లకిలో తత్వం అంతయు ఊహకందని మౌనమది వేదమవుతుంది ఒక్క చూపుతో బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది దక్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణ మూర్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్తి దక్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్తి
దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్తి. వేదాంత వీధిలో వెలిగిన వాడు లోకాని జ్ఞాన మార్గం చూపిన వాడు చెంత చేరితే మాయ విడిపోతుంది చిత్త శుద్ధితో జ్యోతి ప్రసరించుంది. చేతిలో ముద్ర జ్ఞాన ముద్ర లోపల వెలిగే ఆత్మబుద్ధి అపస్మారుడి మీద అడుగేసిన వాడు అహంకార భూతాన్ని జయించిన వాడు సనకాదికులకే గురువైన వాడు సర్వశాస్త్రాలకి సారమైన వాడు అంతర్వ్యామి మౌనమైన ఉపనిషత్తు ఆత్మజ్యోతి వెలిగించే మహాతత్వం. తపస్సుతో పిలిస్తే ప్రత్యక్షమవును పరమార్థ జ్ఞానాన్ని ప్రసాదించును. శాంతి ధైర్యం శుద్ధి పంచే స్వరూపం శివ జ్ఞానంలో తడిచిన రూపం అద్వైత తత్వాన్ని చూపిన దీపం అహం విడిచి చూపే మోక్ష మార్గం. లోపల వెలిగే ఆత్మస్వరూపం లయలోన కలిసే పరమ బోధన. వృక్షం కింద విశ్వం అంతయు చూపుల పల్లకిలో తత్వం అంతయు ఊహకందని మౌనమది వేదమవుతుంది. ఒక్క చూపుతో బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. దక్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్తి. దక్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్తి. దక్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్తి. వేదాంత వీధిలో వెలిగిన వాడు లోకాని జ్ఞాన మార్గం చూపిన వాడు చెంత చేరితే మాయ విడిపోతుంది చిత్త శుద్ధితో జ్యోతి ప్రసరించుంది. చేతిలో ముద్ర జ్ఞాన ముద్ర లోపల వెలిగే ఆత్మబుద్ధి అపస్మారుడి మీద అడుగేసిన వాడు అహంకార భూతాన్ని జయించిన వాడు సనకాదికులకే గురువైన వాడు సర్వశాస్త్రాలకి సారమైన వాడు అంతర్వ్యామి మౌనమైన ఉపనిషత్తు ఆత్మజ్యోతి వెలిగించే మహాతత్వం. తపస్సుతో పిలిస్తే ప్రత్యక్షమవును పరమార్థ జ్ఞానాన్ని ప్రసాదించును. శాంతి ధైర్యం శుద్ధి పంచే స్వరూపం శివ జ్ఞానంలో తడిచిన రూపం అద్వైత తత్వాన్ని చూపిన దీపం అహం విడిచి చూపే మోక్ష మార్గం. లోపల వెలిగే ఆత్మస్వరూపం లయలోన కలిసే పరమ బోధన. వృక్షం కింద విశ్వం అంతయు చూపుల పల్లకిలో తత్వం అంతయు
ఊహకందని మౌనమది వేదమవుతుంది. ఒక్క చూపుతో బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. దక్షిణ దిశలో దివ్య తేజము, మౌన బోధకుని జ్ఞాన సందేశము. వృక్షమూలమున వెలిగే గురువు, వివేక శిఖరమే దక్షిణమూర్షిణ దిశలో దివ్య తేజము, మౌన బోధకుని జ్ఞాన సందేశము. వృక్షమూలమున వెలిగే గురువు, వివేక శిఖరమే దక్షిణమూర్తి. దక్షిణ దిశలో దివ్య తేజము, మౌన బోధకుని జ్ఞాన సందేశము. వృక్షమూలమున వెలిగే గురువు, వివేక శిఖరమే దక్షిణమూర్తి. దక్షిణ దిశలో దివ్య తేజము, మౌన బోధకుని జ్ఞాన సందేశము. వృక్షమూలమున వెలిగే గురువు, వివేక శిఖరమే దక్షిణమూర్తి. వేదాంత వీధిలో వెలిగిన వాడు, లోకాని జ్ఞాన మార్గం చూపిన వాడు. చెంత చేరితే మాయ విడిపోతుంది, చిత్త శుద్ధితో జ్యోతి ప్రసరించుంది. చేతిలో ముద్ర జ్ఞాన ముద్ర, లోపల వెలిగే ఆత్మబుద్ధి. అపస్మారుడి మీద అడుగేసిన వాడు, అహంకార భూతాన్ని జయించిన వాడు. సనకాదికులకే గురువైన వాడు, సర్వశాస్త్రాలకి సారమైన వాడు. అంతర్వ్యామి మౌనమైన ఉపనిషత్తు, ఆత్మజ్యోతి వెలిగించే మహాతత్వం. తపస్సుతో పిలిస్తే ప్రత్యక్షమవును, పరమార్థ జ్ఞానాన్ని ప్రసాదించును. శాంతి ధైర్యం శుద్ధి పంచే స్వరూపం, శివ జ్ఞానంలో తడిచిన రూపం. అద్వైత తత్వాన్ని చూపిన దీపం, అహం విడిచి చూపే మోక్ష మార్గం. లోపల వెలిగే ఆత్మస్వరూపం, లయలోన కలిసే పరమ బోధన. వృక్షం కింద విశ్వం అంతయు, చూపుల పల్లకిలో తత్వం అంతయు. ఊహకందని మౌనమది వేదమవుతుంది. ఒక్క చూపుతో బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. దక్షిణ దిశలో దివ్య తేజము, మౌన బోధకుని జ్ఞాన సందేశము. వృక్షమూలమున వెలిగే గురువు, వివేక శిఖరమే దక్షిణమూర్షిణ దిశలో దివ్య తేజము, మౌన బోధకుని జ్ఞాన సందేశము. వృక్షమూలమున వెలిగే గురువు, వివేక శిఖరమే దక్షిణమూర్తి. దక్షిణ దిశలో దివ్య తేజము, మౌన బోధకుని జ్ఞాన సందేశము. వృక్షమూలమున వెలిగే గురువు, వివేక శిఖరమే దక్షిణమూర్తి. దక్షిణ దిశలో దివ్య తేజము, మౌన బోధకుని జ్ఞాన సందేశము. వృక్షమూలమున వెలిగే గురువు, వివేక శిఖరమే దక్షిణమూర్తి. వేదాంత వీధిలో వెలిగిన వాడు, లోకాని జ్ఞాన మార్గం చూపిన వాడు. చెంత చేరితే మాయ విడిపోతుంది, చిత్త శుద్ధితో జ్యోతి ప్రసరించుంది. చేతిలో ముద్ర జ్ఞాన ముద్ర, లోపల వెలిగే ఆత్మబుద్ధి. అపస్మారుడి మీద అడుగేసిన వాడు, అహంకార భూతాన్ని జయించిన వాడు. సనకాదికులకే గురువైన వాడు, సర్వశాస్త్రాలకి సారమైన వాడు. అంతర్వ్యామి మౌనమైన ఉపనిషత్తు, ఆత్మజ్యోతి వెలిగించే మహాతత్వం.
తడిచిన రూపం అద్వైత తత్వాన్ని చూపిన దీపం అహం విడిచి చూపే మోక్ష మార్గం లోపల వెలిగే ఆత్మస్వరూపం లయలోన కలిసే పరమ బోధన వృక్షం కింద విశ్వం అంతయు చూపుల పల్లకిలో తత్వం అంతయు ఊహకందని మౌనమది వేదమవుతుంది ఒక్క చూపుతో బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది దక్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్తి దక్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్తి దక్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని జ్ఞాన సందేశము వృక్షమూలమున వెలిగే గురువు వివేక శిఖరమే దక్షిణమూర్తి వేదాంత వీధిలో వెలిగిన వాడు లోకాని జ్ఞాన మార్గం చూపిన వాడు చెంత చేరితే మాయ విడిపోతుంది చిత్త శుద్ధితో జ్యోతి ప్రసరించుంది చేతిలో ముద్ర జ్ఞాన ముద్ర లోపల వెలిగే ఆత్మబుద్ధి అపస్మారుడి మీద అడుగేసిన వాడు అహంకార భూతాన్ని జయించిన వాడు సనకాదికులకే గురువైన వాడు సర్వశాస్త్రాలకి సారమైన వాడు అంతర్వ్యామి మౌనమైన ఉపనిషత్తు ఆత్మజ్యోతి వెలిగించే మహాతత్వం తపస్సుతో పిలిస్తే ప్రత్యక్షమవును పరమార్థ జ్ఞానాన్ని ప్రసాదించును శాంతి ధైర్యం శుద్ధి పంచే స్వరూపం శివ జ్ఞానంలో తడిచిన రూపం అద్వైత తత్వాన్ని చూపిన దీపం అహం విడిచి చూపే మోక్ష మార్గం లోపల వెలిగే ఆత్మస్వరూపం లయలోన కలిసే పరమ బోధన వృక్షం కింద విశ్వం అంతయు చూపుల పల్లకిలో తత్వం అంతయు ఊహకందని మౌనమది వేదమవుతుంది ఒక్క చూపుతో బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది దక్షిణ దిశలో దివ్య తేజము మౌన బోధకుని